బ్యాక్ నిర్మాణ రంగంలో దూసుకుపోతున్న హైదరాబాద్ ఆఫీస్ స్పేస్ డెవలప్మెంట్ లోనూ తగ్గేదేలే అంటోంది. మిగతా మెట్రో నగరాలతో పోలిస్తే సిటీ నలువైపులా రియల్టర్లు ఆఫీస్ స్పేస్ కు పెద్ద పీట వేస్తున్నారు. ముఖ్యంగా ఐటీ హబ్ ప్రాంతమైన వెస్ట్ జోన్ లో ఆఫీస్ స్పేస్ కు ఫుల్ డిమాండ్ ఉంది. దీంతో పాటు కార్యాలయాల అద్దెలు కూడా భారీగా ఉండటంతో ప్రస్తుతం ఆఫీస్ స్పేస్ డెవలప్మెంట్ లో ఇతర నగరాలతో పోలిస్తే మన విశ్వనగరం ముందు వరుసలో ఉంది. హైదరాబాద్ లో ఆఫీస్ స్పేస్ కు పెరుగుతోన్న డిమాండ్. ఆఫీస్ స్పేస్ డెవలప్మెంట్ లో ముందు వరుసలో ఉన్న హైదరాబాద్ పోస్ట్ కోవిడ్ తరువాత ఆఫీస్ బాట పట్టిన కంపెనీలు, విశ్వనగరంపై ఆసక్తి చూపుతోన్న దేశీయ అంతర్జాతీయ కంపెనీలు, గత కొన్నేళ్లుగా ఐటీ ఎక్స్పోర్ట్స్ లో తగ్గేదలే అంటోన్న విశ్వనగరం. హైదరాబాద్ ముందు నుంచి ఐటీలో మంచి దూకుడు చూపిస్తోంది. అందుకు తోడు ఫార్మా, మెడికల్, లైఫ్ సైన్సెస్, ఫిన్టెక్ రంగాల్లోనూ మంచి అభివృద్ధి నమోదు చేస్తోంది. దీంతో భాగ్యనగరం ఆఫీస్ స్పేస్ నిర్మాణంలో, లీజింగ్లో రారాజుగా వెలుగొందుతోంది. ప్రపంచంలోని ప్రముఖ ఐటీ కంపెనీలన్నీ తమ కార్యాలయాలను హైదరాబాద్లో నెలకొల్పుతుండటంతో ఇక్కడ కార్యాలయ భవనాలకు మంచి డిమాండ్ ఏర్పడింది. అందుకు అనుగుణంగా జాతీయ, అంతర్జాతీయ రియల్ ఎస్టేట్ సంస్థలన్నీ హైదరాబాద్లో ఆఫీస్ స్పేస్ నిర్మాణాలపై దృష్టి సారించాయి. గృహ నిర్మాణ మార్కెట్తో పోలిస్తే హైదరాబాద్లో కార్యాలయాల నిర్మాణ మార్కెట్ బాగా వృద్ధి చెందుతోంది. దేశంలోని మిగతా మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్ ఆఫీస్ స్పేస్ లీజింగ్లో దూకుడు మీదుంది. ఇప్పుడు ఇంతకుముందు ఏంటంటే ఓన్లీ రెసిడెన్షియల్సే ఉండేది. రెసిడెన్షియల్స్ కూడా మనము అన్ని రకాలుగా బాగా డెవలప్ చేసుకున్నాం కాబట్టి రెసిడెన్షియల్స్తో పాటు జనాలకి అన్ని రకాల కమర్షియల్స్ యాక్టివిటీ అవసరం కాబట్టి ఇప్పుడు బిల్డర్స్ కానీ అందరూ కమర్షియల్ యాక్టివిటీ మీద కూడా చాలా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. కమర్షియల్ యాక్టివిటీ ఉండడం వల్ల రెసిడెన్షియల్గా ఏదైతే డెవలప్ అయినాయో వాళ్ళందరికీ ఈజీ అవుతుంది అంటే కమర్షియల్ అది ఉండడం వల్ల. మంచి వాతావరణ పరిస్థితులున్న గ్రేటర్ హైదరాబాద్ నగరంలో రియాల్టీ రంగం టాప్ స్పీడ్లో దూసుకుపోతోంది. గ్రేటర్ హైదరాబాద్ సిటీలో నివాస సముదాయాలతో పాటు కమర్షియల్ స్పేస్ కు డిమాండ్ పెరుగుతోంది. వెస్ట్ జోన్తో పాటు ఐటీ ఆధారిత ప్రాంతాల్లో కార్యాలయాలకు డిమాండ్ భారీగా ఉంది. అనేక జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు మన విశ్వనగరంలో కార్యకలాపాలను ఏర్పాటు చేస్తుండటంతో ప్రస్తుతం ఉద్యోగాల కల్పన కూడా భారీగా పెరిగింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎనేబుల్డ్ సర్వీసెస్ తో పాటుగా గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు ఆఫీస్ స్పేస్ కోసం చూస్తుండటంతో డిమాండ్ పెరిగినట్లు పలు అధ్యయనాలు చెబుతున్నాయి. దీనికి తోడు రాబోయే రోజుల్లో మరిన్ని కంపెనీలు హైదరాబాద్ కు వచ్చే అవకాశం ఉండటంతో హైదరాబాద్ లో ఆఫీస్ స్పేస్ కు బూస్టింగ్ రానుంది. విదేశాలతో కంపేర్ చేస్తూ ఆ రకమైన బిల్డింగ్స్ వస్తున్నాయి. మనం ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అటువైపు పోయి చూస్తే ఈవెన్ అమెరికాలో ఉన్న ఫీలింగ్ క్రియేట్ అవుతుంది, సరే ఫారిన్ కంట్రీస్లో ఉన్న ఫీలింగ్ క్రియేట్ అవుతుంది. అదే సేమ్ ఫీలింగ్ ఇప్పుడు ఈస్ట్ సైడ్ ఉప్పలు, నాగోల్, నారపల్లి నుంచి మొదలు పెడితే మెక్డొనాల్డ్స్ నుంచి అక్కడ నుంచి స్టార్ట్ చేస్తే టువర్డ్స్ భువనగిరి వరకు కూడా హై రైజ్ బిల్డింగ్స్ వస్తున్నాయి. దాంతోపాటు పెద్ద పెద్ద మాల్స్ వస్తున్నాయి. కంప్లీట్ హోటల్స్ కూడా చాలా హోటల్స్ వచ్చినాయి, ఇప్పటికే వచ్చినాయి, ఇంకా వస్తున్నాయి. గ్రేటర్ సిటీలో ఎక్కువ సంఖ్యలో వాణిజ్య నిర్మాణాలున్న ప్రాజెక్టులకు చక్కని డిమాండ్ ఉంది. హైదరాబాద్ నగరంలో పెద్ద సంఖ్యలో మాల్స్ నిర్మించడంతో పెద్ద మొత్తంలో కమర్షియల్ స్పేస్ అందుబాటులోకొచ్చింది. అయితే కొన్ని ప్రాంతాల్లో చాలా వరకు రిటైల్ మార్కెట్స్ ఏర్పాటుకు ఆసక్తి కనబరుస్తున్నారు వ్యాపారులు. పాత మాల్స్ ను పునర్నిర్మించి సరికొత్తగా తమ మార్కెట్ను విస్తరిస్తున్నారు. ఇలా మొత్తం సిటీలో కమర్షియల్ స్పేస్ కు డిమాండ్ భారీగా పెరిగింది.